డ్రగ్స్ గంజాయి నిర్మూలన లక్ష్యంగా విజయవాడలో ముమ్మర తనిఖీలు చేపడుతోంది యాంటీ నార్కోటిక్ టీం. గ్రాము గంజాయి దొరికినా జైలుకే అంటూ స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. డాగ్ స్క్వాడ్ సాయంతో ఏ ఒక్క వాహనాన్ని వదిలిపెట్టకుండా తనిఖీలు చేపడుతున్నారు అధికారులు. పలువురు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సీఎం చంద్రబాబు కూడా డ్రగ్స్ పై ఫుల్ సీరియస్ అయ్యారు. ఏపీని డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చడమే లక్ష్యంగా పనిచేయాలని హోంశాఖకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో మత్తు పదార్థాలపై ఫుల్ ఫోకస్ పెట్టారు అధికారులు. ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. గతంలో డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారిని అదుపులోకి తీసుకుని డ్రగ్స్ సప్లై చేస్తున్న వారి గురించి కూపీలాగుతున్నారు. మా ప్రతినిధి క్రాంతి మరింత సమాచారం అందిస్తారు. క్రాంతి, ఇప్పటిదాకా ఎక్కడెక్కడ తనిఖీలు చేశారు అండ్ ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు, డీటెయిల్స్ చెప్పండి. గంజాయి డ్రగ్స్ నిర్మూలనే ఛాలెంజింగ్గా తీసుకున్నటువంటి ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడున్నటువంటి టాస్క్ ఫోర్స్ కాకుండా అదనంగా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు అయిన దగ్గర నుంచి గత 2 నెలల వ్యవధిలోనే భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి కేసులు కాకుండా తాజాగా నమోదవుతున్నటువంటి కేసులతో సహా దేన్ని వదిలిపెట్టకుండా మొత్తం అందరినీ కూడా లోపలేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముమ్మరంగా అంటే స్టేషన్స్ వైజ్గా ఈ యొక్క కమిటీలు ప్రత్యేకంగా ఏదైతే ఏపీ NTF సంబంధించి టీంని కూడా ఫామ్ చేశారు. ప్రతి స్టేషన్లో 18 నుంచి 20 మందితో ఒక ప్రత్యేకమైనటువంటి టీంని వేశారు. అంటే గతంలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ కాకుండా ఈ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది సపరేట్గా ఉంటుంది కాబట్టి వీరి ఆధ్వర్యంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఎక్కడైనా పట్టుబడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు ఇవ్వడమే కాదు, మొత్తం సిటీలో ముఖ్యంగా అటు విజయవాడ కానీ అండ్ అలాగే విశాఖ, తిరుపతి లాంటి మేజర్ సిటీస్లో ఎక్కడైనా సరే గంజాయి కానీ ఇతర మత్తు పదార్థాలు దొరికితే కనుక కఠినమైనటువంటి శిక్షలు విధిస్తున్నారు. ఒక్క విజయవాడలోనే గత 2 నెలల వ్యవధిలో దాదాపు 200 మందికి పైగా వ్యక్తుల్ని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. దాదాపు 300 కేసులకు పైగా గంజాయిని పట్టుకున్నటువంటి పరిస్థితి. సెబ్ ఆధ్వర్యంలో కొంతమేర MDMA డ్రగ్ను కూడా పట్టుకున్నారు. అయితే హైదరాబాద్తో పోలిస్తే ఏపీలో కొంతమేర సింథటిక్ డ్రగ్స్ సరఫరా కాస్త తగ్గే ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే ఆ స్థాయిలో ఇక్కడ వాడకం లేకపోయినప్పటికీ కొద్ది కాలంగా మనం చూసుకుంటే ఇక్కడ కూడా ఆ కల్చర్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే గంజాయి మొత్తంలో యువత బానిస అయిపోయి తారాస్థాయికి వెళ్ళిపోయింది. దాంతోపాటు కొంతమేర MDMA లాంటి సింథటిక్ డ్రగ్స్ కూడా కొద్దిమేర అటు విశాఖ కానీ విజయవాడ కానీ సిటీస్లో పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ టీమ్స్ వీటిపైన స్పెషల్గా ఫోకస్ పెట్టాయి. ఎవరైతే పెడ్లర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా పట్టుకునే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. అయితే విస్తృతంగా గత 2 నెలలుగానే కాదు, దాదాపు ఇంతకు ముందు నుంచే ఈ యొక్క టాస్క్ ఫోర్స్ ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ దీని మీద మరింత దృష్టి పెట్టింది. అటు సెబ్ పోలీసులతో పాటు ఏఆర్ అండ్ అలాగే లా అండ్ ఆర్డర్తో పాటు ఈ టీం అందరూ కలిసి ఏకదాటిగా విజయవాడలో ఉన్నటువంటి బ్లాక్ స్పాట్స్ను గుర్తిస్తున్నారు. ముఖ్యంగా ఏవైతే అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఏరియాలు కానీ వ్యక్తులు గతంలో ఎవరైతే పట్టుబడి జైలుకి వెళ్ళి బయటకు వచ్చి మారకుండా పదే మళ్ళీ వీటిని సరఫరా చేస్తున్నటువంటి వారిని కూడా పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. అసలు వీరి వెనకాల ఎవరున్నారు, యువత ఈ స్థాయిలో బలైపోవడానికి కానీ వీరి వెనకాల బడాబాబులు ఎవరైనా ఉన్నారా? గతంలో విశాఖలో మనకి భారీ ఎత్తున యొక్క నార్కోటిక్ డ్రగ్స్ దొరికిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డీటెయిల్స్ బయటికి లాగే పనిగా కూడా ఈ యొక్క టీం పనిచేస్తుందనే చెప్పాలి. అంటే ఏపీలో అధికారంలోకి రాకముందే ప్రభుత్వం ఖచ్చితంగా హామీ ఇచ్చింది, గంజాయి డ్రగ్స్ని మేము ఖచ్చితంగా సమూలంగా నిర్మూలిస్తామని చెప్పింది. అదే స్థాయిలో తాజాగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక టీం కూడా బృందాలుగా విడిపోయి ఎక్కడైతే విశాఖ ఏజెన్సీ ఏరియాల నుంచి డ్రగ్స్ కానీ గంజాయి కానీ సరఫరా అవుతున్నాయో అయ్యేటటువంటి ప్లేసెస్ని మేజర్గా గుర్తించి వాటిని సమూలంగా ధ్వంసం చేసే విధంగా కూడా అడుగులు వేస్తున్నారు. గతంలో బెంగళూరు నుంచి కానీ అటు హైదరాబాద్ నుంచి కానీ కొంత వైట్ డ్రగ్స్ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. హైదరాబాద్తో కూడా ఈ టీంకి సంబంధించి కొంత కమ్యూనికేషన్ ఉంటుంది. ఎందుకంటే ఈ టీం వేసేటప్పుడే క్లియర్ కట్గా ఏపీకి తెలంగాణకి మధ్య సమాచారం అందుకునేలాగా వీళ్ళు కలిసి పనిచేసి కోఆర్డినేట్ అయ్యి వీటిని కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి కూడా మన మీద ఏపీ మీద ఒక నింద వస్తున్నటువంటి పరిస్థితి. ఏపీ నుంచి గంజాయి కానీ డ్రగ్స్ కానీ వస్తున్నాయి అనేటటువంటి ఒక నింద ఉన్న నేపథ్యంలో దీన్ని సమూలంగా కట్టడి చేయాలంటే ఖచ్చితంగా విశాఖ లాంటి ఏజెన్సీ ఏరియాలు ఎక్కడైతే గంజాయిని విస్తృతంగా పండిస్తున్నారో ఆ ప్లేసెస్ను గుర్తించి వాళ్ళకి అదనపు పంటలు ఇవ్వడంతో పాటు దీన్ని కట్టడి చేసి వాళ్ళకి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా కూడా ఈ టీం పనిచేస్తుంది. ముఖ్యంగా సిటీస్లో ఎక్కువగా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎక్కువగా యువత విద్యకు దూరమై చెడు అలవాట్లకు బానిసైపోయి
అయిపోయినటువంటి యువత ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క చెడు వ్యసనాలకు బానిసైపోయి తక్కువగా పనిచేసి ఎక్కువ ఆదాయం సంపాదించేటటువంటి దిశగా ఈ డ్రగ్స్ కానీ అండ్ అలాగే గంజాయి కానీ అమ్మాయి దిశగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళందరిపైన కూడా ఫోకస్ పెట్టారు. ఖచ్చితంగా పీడీ యాక్ట్లు నమోదు చేయడమే కాదు, ప్రతి ఆదివారం కౌన్సిలింగ్లు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ 2 నెలల వ్యవధిలోనే ఏపీ వ్యాప్తంగా భారీ ఎత్తున గంజాయి డ్రగ్స్ పట్టుకుని కేసులను నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దీన్ని మరింత విస్తృతం చేస్తాము. యువత ముఖ్యంగా పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇప్పటికైనా సరే దీన్ని మానుకోవాలని చెప్పి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.